హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది వెబ్ మార్కెటింగ్ ఛానల్. సో, యాక్చువల్‌గా ఏంటి అంటే, మీ అందరికీ ఒక విషయం అనేది చెప్దామని నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. సో, బట్ యాక్చువల్‌గా ఏంటి అంటే, మనం కంటెంట్ అనేది రాస్తాం కదా! సో, ఈ కంటెంట్ అనేది ఏంటి అంటే, మనం కంటెంట్ రాసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ అనేది జరగకుండా చూసుకోవాలి, అనే దాని గురించి నేనిప్పుడు వీడియోస్ అయితే తీస్తున్నాను. అంతే గాకుండా మనం ఏ టూల్స్ ఉపయోగించి ఆ కంటెంట్ అనేది చేస్తే గనక చాలా బాగా వస్తుంది. మన వర్డ్ ప్రెస్‌లో అది ఆ టూల్స్ యూజ్ చేసి ఆ వర్డ్ ప్రెస్‌లో ఆ కంటెంట్ అనేది ప్రెస్ చేసుకుంటాం కోసం. సో, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. అవి ఎలా చేయాలనేది. ఓకే. ఈ ప్రో ఎస్ఈఓ టూల్స్ అంటే ఏంటి? ఈ ప్రో ఎస్ఈఓ టూల్స్ అంటే ఏం లేదు. అంటే ఇది మనకి ఆల్రెడీ ఎవరైనా సరే మనకి టూల్స్ అనేది పర్చేస్ చేశారనుకోండి. ఈ ప్రో ఎస్ఈఓ టూల్స్‌లో పర్చేస్ చేస్తే గనక మనకి ఈ వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అది మినిమమ్ రూ. 600 అనేది ఉంటుంది. అది మీరు బై చేసుకుంటే ప్రాబ్లమ్ ఏముండదు. అలాగే నేనేంటి అంటే గ్రామర్‌ని యూజ్ చేసి ఆ కంటెంట్‌ని ఎలా ఇంకా మంచిగా మోడిఫై చేస్తే బావుంటుందనేది దాని గురించి చెప్తాను. సో, ప్రెజెంట్ అయితే మనం లాగిన్ అయితే అయిపోదాం. ఓకే. సో, యాక్చువల్‌గా ఈ ప్రో ఎస్‌ఈఓ టూల్స్ అంటే ఏంటి? ఈ ప్రో ఎస్‌ఈఓ టూల్స్ అంటే మనకి ఇప్పుడు ఒక కంటెంట్ రాసేటప్పుడు ఇవన్నీ ఉపయోగపడుతది. అంతే గాకుండా కంటెంట్ రాసేటప్పుడే గాకుండా మన వెబ్‌సైట్ ర్యాంకింగ్ ఏ పొజిషన్‌లో ఉంది? మన కాంపిటీటర్స్ ఎవరు? ఇలాంటివన్నీ అన్నిటి గురించి మనం ఈ టూల్స్ అన్నిటిలో మనం చెక్ చేసి తెలుసుకోవచ్చు. సో, ఇక్కడ చూడండి. మనకి పర్ మంత్ వచ్చేసి ఇది ఇక్కడ 600 అనేది చూపిస్తుంది. రూ. 599. ఈ రూ. 599 పెట్టి తీసుకున్నామనుకోండి, ఈ టూల్స్ అనేవి మనకన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ వరకు వస్తాయి. సో, ఈ టూల్స్ అనేది మనం యూజ్ చేసుకుంటానికి బావుంటుంది. మనం ఒక వెబ్‌సైట్ డెవలపర్ అయినా సరే, ఒక వర్డ్ ప్రెస్ డెవలప్ చేస్తున్నా, ఆహ్, లేకపోతే కంటెంట్ క్రియేట్ చేయటాని కోసమైనా, గ్రామర్ చెక్ చేసుకుంటానికి, సో, వీటన్నిటికి మనకి ఇక్కడ ఈ టూల్స్ అనేవి ఉపయోగపడతాయి. సో, యాక్చువల్‌గా ఇక్కడ దీంట్లో మనకి బెస్ట్ టూల్స్ వచ్చేసి ఈ ఎర్ఎఫ్స్ కూడా ఉంటుంది. సెమ్‌రష్ ఉంటుంది. కీవర్డ్ రివీలర్, మోస్, బొస్సుమో, మెజెస్టిక్, కీవర్డ్ ఫైండర్, గ్రామర్లీ, క్యాన్వా. సో, ఇవన్నీ కూడా ఇంకా చాలా మనకి ప్లాట్‌ఫార్మ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. టూల్స్ యూజ్ చేసుకోవడానికి. సో, ప్రెజెంట్ అయితే ఈరోజు మాత్రం నేను గ్రామర్‌లీ యూజ్ చేసి కంటెంట్ అనేది ఎలా కరెక్ట్‌గా రాయాలనే దాని గురించి నేను చెప్తాను. సో, యాక్చువల్‌గా ఏంటి అంటే ఈ గ్రామర్‌లీని మనం యూజ్ చేయాలంటే ఫస్ట్ అయితే మనకి సెంటెన్స్ కావాలి. సో, ఈ ఫస్ట్ సెంటెన్స్ అనేది దీన్ని ఎలా తెచ్చుకోవాలి? మన మన వెబ్‌సైట్‌లో ఈ సెంటెన్స్ అనేది ఎలా రాయాలనేది చూద్దాం. సో, ఇప్పుడు ఎవరైనా సరే ఒక నిచ్‌కి స్టిక్ అయ్యి ఉంటారు. అవును కదా! సో, ఆ నిచ్ అనేది ఏంటి అంటే మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని ఒక కీవర్డ్ అనేది ఫైండ్ చేసి పెట్టుకుంటాం. అది గూడా ఆ కీవర్డ్ ఫైండర్ గూడా మనం దీంట్లో ఈ టూల్స్‌లో యూజ్ చేసి మనం చేసుకోవచ్చు. సో, అది మీకు ఇంకెప్పుడైనా చూపిస్తాను ఆ ప్రాసెస్ అనేది. సో, ప్రెజెంట్ అయితే నేను ఇది చూపిస్తాను. సో, ఇప్పుడేంటి అంటే మనకి కంటెంట్ అనేది కావాలి. ఇప్పుడు నేను నా బ్లాగ్‌లో కంటెంట్ అనేది రాయాలనుకుంటున్నాను. ఏ విధంగా రాస్తే బావుంటుంది ఈ టూల్స్ యూజ్ చేసి అనే దాని గురించి చెప్తాను. సో, ఇప్పుడు నేను ఒక టాపిక్ కూడా సెలెక్ట్ చేసుకున్నా. ఒక నిచ్ కూడా సెలెక్ట్ చేసేసుకున్నా. అది ఏంటి అంటే హౌ టు గెయిన్ వెయిట్. ఓకే. ఓకే. హౌ టు గెయిన్ వెయిట్. సో, ఇది మన నిశ్చ్ అనుకుందాం. అంటే ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాము. సో, ఈ టాపిక్‌ని ఏంటి అంటే, మనం కంటెంట్ ఎలా రాయాలి? సో, ఇప్పుడేం చేయాలి మనం? కంటెంట్ కోసం వెతకాలి మనం. ఏ ఏ వెబ్‌సైట్‌లో కంటెంట్ అనేది బావుందో,
చూడాలి. ఓకే. సో, నేనైతే ప్రెజెంట్ అయితే హ్మ్. ఇది చూద్దాము కంటెంట్ ఎలా ఉందో. అదేంటి మనం సెర్చ్ చేసిన టాపిక్ మీదే రాలేదేంటి మేడం? మనం దాంట్లోని టాపికే కావాలి గదా! అని మీరనుకుంటారేమో. అంటే అది మనకి రిలేటెడే ఉంటుంది. ఫుడ్ హెల్తీ లైన్ అని చూపిస్తుంది చూడండి ఇక్కడ. ఇదైనా సరే మనకేంటి అంటే ఆహ్, వెయిట్ గెయిన్ కోసమే ఇది గూడా మనకి దాంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది గాబట్టి, నేను ఈ టాపిక్ అనేది తీసుకున్నా. ఎగ్జాక్ట్‌గా రావాలని లేదండి. సో, ఏంటి అంటే మనకి డిఫరెంట్ వెబ్‌సైట్స్‌లో అండి మనం కొంచెం కొంచెం అన్నా తీసుకొని, మన మన దానికి వెబ్‌సైట్‌లో కంటెంట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో, చూడండి ఇక్కడ ఈ కంటెంట్ అంతా ఉంది ఇప్పుడు. ఓకే. హోమ్ మేడ్ ప్రోటీన్ స్మూతీస్. హౌ టు గెయిన్ వెయిట్ అంటే వాళ్ళు ఇది రాసినట్టున్నారు. ఈ స్మూతీస్ వల్ల అంతేకాకుండా డైరీ మిల్క్ తినటం వల్ల, రైస్ తినటం వల్ల ఇక్కడ నట్స్ ఇవి. సో, ఇవి ఫుడ్ తినటం మూలంగా కూడా మనకి ఏంటి అంటే ఆహ్, హా వెయిట్ అనేది గెయిన్ అవుతుంది అని చెప్తున్నారు. ఓకే. యాహ్! చూడండి ఇక్కడ రాసుంది. ఫుడ్ గెయిన్ ద 18 బెస్ట్ హెల్త్‌ఫుల్ ఫుడ్ గెయిన్ టు వెయిట్ ఫాస్ట్. ఓకే. సో, ఇప్పుడు దీన్ని కంటెంట్ అనేది ఎలా రాయాలి? సో, ఇక్కడ కంటెంట్ అనేది మనకి బాగుంది ఈ వెబ్‌సైట్‌లో. సో, ఫస్ట్ అయితే ఏం చేద్దాం మనం, ఇక్కడ చూడండి హోమ్ మేడ్ ప్రోటీన్ అండ్ స్మూతీస్ దీన్నేం చేద్దాము, కాపీ చేసుకుందాం. ఓకే. మొత్తం కాదండి. ఇక్కడ వరకు మాత్రమే. ఆ పారాగ్రాఫ్ ఎంతుందో అంతే. ఎక్కువ పారాగ్రాఫ్ సెర్చ్ చేసుకొని మనం రాసేద్దాం అనుకుంటాం. కానీ ఏంటి అంటే మనం అలా రాయకూడదు. ఎక్కువ పారాగ్రాఫ్ సెర్చ్ చేసుకుంటే మనకక్కడ సెంటెన్స్ అనేది పట్టకపోవచ్చు. దేంట్లో? ఎందుకంటే ఇప్పుడు మనం రీరైట్ చేయాలి. సో, దీన్ని ఇట్లాగే రాసేస్తే ఏంటి అంటే అది కంటెంట్ కాపీ కిందొచ్చేస్తుంది. కాపీరైట్ కంటెంట్ వచ్చేస్తుంది. సో, మనం దాన్ని రీరైట్ చేసి మన వెబ్‌సైట్‌లో పెట్టుకోవాలి. సో, చూడండి. ఓకే. కాపీ డాట్ ఏఐలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం కాపీ చేసుకున్న సెంటెన్స్ ఉంది గదా! దాన్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇదిగోండి పారాగ్రాఫ్ రీరైట్ టూల్. ఓకే. ఇక్కడ పేస్ట్ చేసేస్తే ఇదేం చేస్తుందంటే మనకి కొత్తగా సెంటెన్స్‌ని రీరైట్ చేసి ఇస్తుంది. ఓకే. దాన్ని మనం సబ్మిట్ చేద్దాం. అది మోడిఫై చేసి ఇవ్వటం మూలంగా ఏంటి అంటే మనం ఇంకా అది కాపీ చేసినట్టు ఉండదు గాబట్టి మనకి ప్రాబ్లమ్ ఉండదు. సో, దాన్నలా కాపీ చేసేసుకొని మనం ఏం చేద్దాం, ఇక్కడ గ్రామర్లీలోకి వెళ్ళిపోదాం. ఓకే. సో, ఇది ఇంతకుముందు నేను రాసింది. సో, అది డిలీట్ చేసేస్తున్నా 1 మినిట్. ఓకే. ఇప్పుడు మనం కొత్తగా అది కంటెంట్ అనేది తీసుకున్నాం గదా! ఇక్కడ నుండి రీరైట్ చేసిన సెంటెన్స్ అనేది ఇక్కడ నుండి తీసుకున్నాం గదా! అది మనం గ్రామర్లీలో పెట్టుకుందాం. గ్రామర్‌లోకి పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి? మనకి ఇక్కడే ప్లాగరిజం చెక్ చేసే అవకాశం కూడా ఉంది. చూడండి కింద చూడండి చెక్ ఫర్ ప్లాగరిజం అని ఉంది. దాని మీద క్లిక్ చేయండి.
అక్కడ ఏమైనా ప్లాగరిజం ఉంటే మనకి చూపించేస్తుంది. చూడండి 19% అనేది టెక్స్ట్ మ్యాచ్ అయింది అంటున్నారు. చూడండి మనం సెంటెన్స్ అనేది రీరైట్ చేసినా ఇంకా ప్లాగరిజం అనేది చూపిస్తుంది. సో మనం ఏం చేద్దాం, దీన్ని డిస్మిస్ చేసేద్దాం. సో అది అలా ప్లాగరిజం అనేది డిస్మిస్ చేశారనుకోండి, అప్పుడేమవుతుంది, అదంతా మనకి డిస్మిస్ అనేది అయిపోతుంది. సో ఆ ప్లాగరిజాన్ని మనం డిస్మిస్ అనేది అయ్యింది, కానీ కంటెంట్ ఏమైనా చేంజ్ అయిందా? అవ్వలేదు. సో మరి కంటెంట్ అనేది ఎలా చేంజ్ చేయాలి? చూడండి, ఇంక్రీజ్ ద ఇంపాక్ట్ యువర్ టెస్ట్, దీని మీద క్లిక్ చేయండి. అంటే అది ఇంకా ఏమైనా మోడిఫై కానీ సజెషన్స్ కానీ చేస్తుందేమో చూద్దాం ఆ పారాగ్రాఫ్ని. చూడండి పారాగ్రాఫ్ మనకు సజెషన్స్ చూపిస్తుంది. ఇక్కడ ఏం చేద్దాము, here are the few delicious varieties of each offering a unique blend of flavors and nutrients చూపిస్తుంది. సో ఇక్కడెక్కడో మనకి ఇదిగోండి ఇక్కడ తప్పు ఉందంట, గ్రామర్ మిస్టేక్ ఉందంట. హియర్ ఆర్ ఫ్యూ టేస్టీ వేరియేషన్స్ టు ట్రై, డెలిషియస్ వేరియేషన్స్ అని పెట్టమంటుంది. సో దాన్ని మనం ఏం చేద్దాం, జస్ట్ యాక్సెప్ట్ చేసేద్దాం. అదేం చేస్తుంది, ఆ సెంటెన్స్ అనేది కరెక్షన్ చేసేసుకుంటుంది. మనం జస్ట్ యాక్సెప్ట్ చేయటమే. ఓకే, సో మళ్ళీ ఏం చేద్దాం చెప్పండి. మళ్ళీ గో బ్యాక్ నొక్కి మళ్ళీ ప్లాగరిజం చెక్ చేయాలి కదా, ఎందుకంటే ఇందాక కూడా ప్లాగరిజం అనేది మనకి చూపించింది, 18% చూపించింది. సో ఇప్పుడు ఏం చేద్దాము, అంతకన్నా ముందు మనం ఇంకా ఇంకా చిన్న చిన్న మిస్టేక్స్ అనేది కూడా చూపిస్తుంది. చూడండి ఇక్కడ ఈ చిన్న 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 మిస్టేక్స్ కూడా మనం యాక్సెప్ట్ చేసేసుకోవాలి. అప్పుడేంటిది, అది రీరైట్ చేసేస్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ డిస్మిస్ వచ్చింది చూడండి, ఫస్ట్ డిస్మిస్ వస్తే ఏంటి, అది డిస్మిస్ చేయమని అర్థం. అది ఏంటంటే అన్వాంటెడ్ నెసెసరీ కంటెంట్ ఉంది, అది డిస్మిస్ చేయండి అని చూపిస్తుంది. ఓకే, రీరైట్ ఫర్ క్లారిటీగా రాయమని అదే మనకు సజెస్ట్ చేస్తుంది. సో ఇవన్నీ చేస్తాం. మళ్ళీ ఒకసారి ప్లాగరిజం చెక్ చేద్దాం. చూడండి మనం ఎన్ని చేసినా ఇంకా 4% ప్లాగరిజం అనేది ఉంది అన్నట్టు చూపిస్తుంది. సో మరి దీన్ని ఏం చేయాలి, ఓకే ప్లాగరిజం ఉందని చూపిస్తున్నారు కాబట్టి దీన్ని మనం మళ్ళీ ఇంకేమైనా సజెషన్స్ ఇస్తుందేమో చూద్దాం. ఇంక్రీజ్ ద ఇంపాక్ట్ యువర్ టెస్ట్, ఇక్కడ క్లిక్ చేద్దాం. కానీ ఇక్కడ బాగానే ఉన్నాయి. మరి ప్లాగరిజంలో చూస్తే ఎందుకు మనకు అలా ఉంది, ఇంకా 4% అనేది ఎందుకు చూపిస్తుంది చెప్పండి. ఓకే, సో దీన్ని కూడా మనం ఏం చేద్దాం, మళ్ళీ ఒకసారి రీరైట్ చేద్దాం సెంటెన్స్ని. మనం ఎన్ని చేసినా అది ఇంకా ప్లాగరిజం చూపిస్తుంది. ఆ ప్లాగరిజం పోవాలి అంటే మనం ఏం చేయాలి, మళ్ళీ ఇంకొకసారి రీరైట్ సెంటెన్స్. సో ఇలా మొత్తం తీసేసుకుంటారు మళ్ళీ, నో ఇంత తీసుకోకూడదు, ఎందుకంటే దాన్ని మనం రీరైట్ చేసి అంత చేసాము. ఉన్నది చిన్న, అక్కడ చిన్న పారాగ్రాఫ్ని మనం ఇంత చేసాము రీరైట్ చేసి ఎక్స్ట్రా సెంటెన్స్ తీసుకుని. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, రీసెట్ నొక్కేసి ఇక్కడ సబ్మిట్ నొక్కేద్దాం, ఎంటర్ చేసి. ఓకే, మళ్ళీ ఈ పారాగ్రాఫ్ మనకి చూపిస్తుంది రీరైట్ చేసినట్టు. సో ఇక్కడ మళ్ళీ మనం దీన్ని కాపీ చేసేసుకుందాం. ఓకే, ఎక్కడ వరకు చూడండి, అది ఆటోమేటిక్గా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేశానని కింద చూపిస్తుంది. అది కూడా తీసేసుకుంటామా, అది తీసుకోకూడదు. సో ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఈ పారాగ్రాఫ్ని మనం డిలీట్ చేసేద్దాం. సో ఇక్కడ మనం అక్కడ మళ్ళీ రీరైట్ చేసిన సెంటెన్స్ని యాడ్ చేసుకుందాం. మళ్ళీ ఈ సెంటెన్స్ని కూడా మనం యాడ్ చేసేసుకుందాం, ఎందుకన్నా మంచిది. ఇది కూడా రీరైట్ చేసేద్దాం. ఓకే, రీరైట్ వెర్షన్ చూపిస్తుంది, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ రీవర్షన్. ఓకే, ఇక్కడ వరకు తీసుకుందాం. ఓకే, మళ్ళీ ఏం చేద్దాం, ఇది డిలీట్ చేసేద్దాం. మళ్ళీ ఇప్పుడు
ఇందాక రాసుకుంది కూడా మనం పెట్టేసాం. ఓకే. ఇప్పుడు దీన్నేం చేయాలి మనం మళ్ళీ? ఇవన్నీ డిస్మిస్ చేసి మళ్ళీ ప్లాగరిజం అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఓకే. చెక్ ఫర్ ప్లాగరిజం. చూడండి ఎంత ట్రై చేసినా కూడా మనకి ఇంకా ప్లాగరిజం చూపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఫస్ట్ అయితే ఈ గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయి కదా, ఇదన్నీ యాక్సెప్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఇంకేమైనా ఇంక్రీజ్ ఏమైనా టెక్స్ట్ ఏమైనా చేయాలేమో చూద్దాము. రీరైట్, యాక్సెప్ట్, రీరైట్. చెక్ ఫర్ ప్లాగరిజం. చూడండి ఇప్పుడు మనకి ప్లాగరిజం డిటెక్ట్ అయిందా? ఇందాక మనకి 3% ఉంది. నేను అక్కడ కాపీ చేసి పేస్ట్ చేసినా కూడా రెండోసారి రీరైట్ చేసినా కూడా మనకి ప్లాగరిజం డిటెక్ట్ అయింది. ఇప్పుడు చూడండి మళ్ళీ ప్రెస్ చేస్తా, ప్లాగరిజం ఏమైనా చూపిస్తుందేమో మీరే చూడండి. సో ఇప్పుడు మనకి కంటెంట్ అయితే రెడీ అయిపోయింది కదా, ఇంకా ఏమైనా సజెషన్స్ ఇస్తుందా మనకి? ఇక్కడ ఏం సజెషన్స్ ఇవ్వట్లా, కంటెంట్ అయితే రెడీ అయిపోయింది. సో మరి మనం ఈ కంటెంట్ని ఏం చేయాలి? ఈ కంటెంట్ని ఏం చేయాలి అంటే ఇది మొత్తం పేస్ట్ చేసుకుని మన వెబ్సైట్లో వర్డ్ ప్రెస్లో పెట్టేయాలి, అంతేనా? కాదు, అలా చేయమాకండి, అది చాలా రాంగ్. మీరేం చేస్తారు అంటే ఇంత పారాగ్రాఫ్ అనేది నేను రాయాలా మేడం అంటారు మీరు, కానీ రాయాలి తప్పదు. చూడండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు మీరు అక్కడ ఉన్నదే చూసి మళ్ళీ రాయండి, ఓకేనా? ఇక్కడ ఏమైతే పారాగ్రాఫ్ ఉందో ఇక్కడ వరకు 2-3 లైన్స్, సరే ఇంత రాయలేకపోతున్నారు, ఫస్ట్ 3 లైన్స్ రాయండి. హోమ్ మేడ్ ప్రోటీన్ స్మూతీస్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు అక్కడ చూసి అక్కడ రాయండి. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాస్తాను చూడండి. హోమ్ మేడ్ ప్రోటీన్ స్మూతీస్, ఓకే, ప్రోటీన్, ఓకే. సో ఇలా ఏం చేస్తారు అంటే ఇక్కడ ఉన్నదే మీరు చూసి ఇక్కడ వరకు మళ్ళీ అక్కడే రాయండి. ఎందుకంటే మీరు ఎందుకు రాయమని చెప్తున్నానంటే మీరు మళ్ళీ అక్కడ అది అలా రాయలేదు అంటే అది మొత్తం మనకి కాపీ చేసిన కంటెంట్ లా చూపిస్తుంది, మొత్తం అది జనరేట్ చేసిన కంటెంట్ లాగా చూపిస్తుంది. అలా చూపించకూడదు అంటే ఏం చేయాలి? మీరు అక్కడ ఉన్న దాన్ని చూసి మళ్ళీ ఒక 3 లైన్స్ చూసి రాయండి. మరి మొత్తం ఇది చేయలేకపోయారు అనుకోండి, వదిలేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ ఇక్కడ ఫర్ రిఫ్రెషింగ్ ఇక్కడ నుండి ఏం చేస్తారు? మళ్ళీ మీరు మళ్ళీ ఇక్కడ కొంచెం ఇక్కడ వరకు అక్కడ ఉన్న దాన్ని అక్కడ చూసి రాయండి, మళ్ళీ కొన్ని వదిలేసేయండి, మళ్ళీ కొంచెం చూసి రాయండి. సో ఇలా చేస్తే ఏంటి అంటే మీకు మొత్తం అది ఏంటి అంటే మీరు కంటెంట్ అనేది తీసుకోలేదు, మీరు రాసినట్టు చూపిస్తుంది. మీరు రాసినట్టు చూపిస్తే కనుక మనకి బెస్ట్ కంటెంట్ కింద తయారవుతుంది. సో అందుకే నేనేం చెప్తున్నానంటే మొత్తం కంటెంట్ అనేది కాపీ చేసినట్టు కానీ కంటెంట్ అనేది క్రియేట్ చేసినట్టు కానీ ఉండకూడదు. సో అందుకే 3-4 లైన్స్ అనేది మీరు రాయండి, మళ్ళీ 5 లైన్స్ వదలండి, మళ్ళీ 3-4 లైన్స్ రాయండి, మళ్ళీ 5 లైన్స్ వదలండి. అలా రాస్తే కనుక మీకు కంటెంట్ అనేది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ వెబ్సైట్ అనేది ఇంకా ఎటువంటి డోకా అనేది ఉండదు. సో దీని మూలంగా ఏం చేయాలి మనం? ఈ కంటెంట్ని ఇక్కడ మొత్తం కాపీ చేసేసుకుని మనకి ఏ వెబ్సైట్లో కావాలనుకుంటే మనం ఏ వెబ్సైట్ క్రియేట్ చేస్తే ఆ వెబ్సైట్కి తగ్గ కంటెంట్ని అక్కడ అప్లోడ్ చేసుకుంటామే. ఓకేనా అండి? ఇదేనండి ఈరోజు టాపిక్ అయితే నేను ఈ గ్రామర్లీ గురించి చెప్దాం అనుకున్నాను. సో అదే చెప్పాను. సో మీకు ఇంకేమైనా టాపిక్స్ అనేది కావాలి అనుకుంటే డెఫినెట్‌గా మాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మేము ఖచ్చితంగా మీకు ఎలాంటి టాపిక్స్ కావాలన్నా మేము ఖచ్చితంగా సజెస్ట్ చేసి మేము మీకు మంచిగా రిప్లై అయితే ఇస్తాము. ఓకే. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వెబ్ మార్కెటింగ్ ఛానల్. బై బై. సీ యూ ఆల్.